నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇరాన్తో యుద్ధం ముగిసినట్లు అమెరికా కాంగ్రెస్ కు ట్రంప్ సందేశం. 60 రోజుల్లో అనుమతి తీసుకోవాలనే నిబంధనపై ఆగ్రహం. యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్ తాజా ప్రతిపాదనలు. పెదవి విరిచిన ట్రంప్ దాడుల కొనసాగింపుపై సమాధానం దాటవేత. విద్యుత్ సబ్స్టేషన్ల పక్కనే సోలార్ పవర్ ప్లాంట్లు. ఉమ్మడి జిల్లాకు 2 చొప్పున ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తప్పని ఇక్కట్లు. అధికారుల నిర్లక్ష్యంతో అమ్మకాల్లో జాప్యం. అన్నదాతల ఆగ్రహం. కల్తీ నెయ్యి సరఫరాకు ప్రధాన కుట్రదారు ధర్మారెడ్డి. నిబంధనల సడలింపునకు అనుమతిచ్చారన్న ఏకసభ్య కమిషన్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భిన్నమైన ప్రకటనలు చేశారు. ఇరాన్తో వైషమ్యాలు ముగిశాయని కాంగ్రెస్ కు తెలియజేసిన ఆయన యుద్ధాన్ని కొనసాగించే విషయంలో మాత్రం తన అధికారాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. యుద్ధం విషయంలో 60 రోజుల్లోగా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలని చెప్పడం చట్ట విరుద్ధమని వాదిస్తున్నారు. ఈ వాదన చేస్తున్న ప్రతిపక్ష డెమోక్రాట్లు దేశభక్తులే కాదని మండిపడుతున్నారు. ఇరాన్తో గత 2 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా శ్వేతసౌధం కీలక ప్రకటన చేసింది. ఇరాన్తో పోరాటాలు ముగిశాయని పేర్కొంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కాంగ్రెస్కు లేఖ రాశారు. ప్రస్తుతానికి కాల్పుల విరమణ కొనసాగుతున్నందున యుద్ధాన్ని ముగించినట్లు ఆయన ప్రకటించారు. నిజానికి అమెరికా చట్టాల ప్రకారం ఇరాన్తో యుద్ధాన్ని కొనసాగించాలంటే మే 1లోపు కాంగ్రెస్ అనుమతి పొందడం తప్పనిసరి. కానీ ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉన్నందున ఆ గడువు తమకు వర్తించదని ట్రంప్ యంత్రాంగం వాదిస్తోంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన వైషమ్యాలు ఇప్పుడు ముగిశాయని, ఏప్రిల్ మొదట్లో కాల్పుల విరమణ అమల్లోకొచ్చినప్పటి నుంచి అమెరికా దళాలపై దాడులు జరగలేదని ట్రంప్ తన లేఖలో స్పష్టం చేశారు. అయితే ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, ఇరాన్ నుంచి ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో డెమోక్రాట్లపై విమర్శలు గుప్పించారు. No other country has ever done it. Most people consider it totally unconstitutional. Also, we had a ceasefire, so that gives you additional time. We're in the midst of a big victory. This is a victory like we haven't had since Venezuela, okay, to be honest with you. We haven't had, and I don't think that it's constitutional what they're asking for. These are not patriotic people that are asking. You know, when they say, even the losers, even the ones that say all the wrong things, admit that it's been amazing what we've done. ఇరాన్తో యుద్ధం కొనసాగిస్తారా లేదా అనే విషయంలో స్పష్టమైన వైఖరి చెప్పడానికి ట్రంప్ నిరాకరించారు. Are you considering new strikes on Iran? Why would I tell you that? Was he briefing you on a different approach, options? What kind of options? How would it look different? Well, there are options. I mean, do we want to go and just blast the hell out of him and finish him forever, or do we want to try and make a deal? I mean, those are the options. More than we've ever had, actually. Because all over the world we have inventory, and we can take that if we need it. But all over the world we have tremendous amounts of inventory, the best. For instance, we're stocked and locked and loaded. Right now, we have more than double what we had when this started. 1973 నాటి వార్ పవర్స్ రెజల్యూషన్ ప్రకారం యుద్ధం ప్రారంభించిన 60 రోజుల్లోపు కాంగ్రెస్ ఆమోదం పొందాలి, లేదంటే దళాల్ని ఉపసంహరించుకోవాలి. శుక్రవారంతో ఆ గడువు ముగిసింది. రిపబ్లికన్ సెనేటర్లు ట్రంప్ నిర్ణయానికి మద్దతుగా నిలుస్తుండగా డెమోక్రాట్లు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాడులు ఆపినంత మాత్రాన యుద్ధం ముగిసినట్లు కాదని, అమెరికా యుద్ధ నౌకలు సముద్ర దిగ్బంధం కొనసాగిస్తున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు రిపబ్లికన్ సభ్యులు ఈ విషయంలో కాంగ్రెస్ కు జవాబుదారీతనం ఉండాలని కోరుతున్నారు. మొత్తంగా కాల్పుల విరమణ సాకుతో ట్రంప్ తన యుద్ధ అధికారాల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా దీనిపై అమెరికన్ కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందోననే అంశంపై ఉత్కంఠ నెలకొంది. పశ్చిమాసియాలో యుద్ధానికి శుభం కార్డు ఇప్పట్లో పడేలా కనిపించడం లేదు. యుద్ధం ముగింపు కోసం తాజాగా జరిగిన మరో ప్రయత్నం విఫలమైంది. ఇరాన్ శాంతి చర్చల నేపథ్యంలో సవరించిన కొత్త ప్రతిపాదనను పాకిస్తాన్ ద్వారా అమెరికాకు పంపింది. ఈ ప్రతిపాదనపై కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు ఇజ్రాయెల్కు అమెరికా వేల టన్నుల ఆయుధ సామాగ్రి పంపడం ఆందోళన రేకెత్తిస్తోంది.
శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ యుద్ధ విరమణ దిశగా అమెరికాకు ఇరాన్ నూతన ప్రతిపాదనను పాకిస్తాన్ ద్వారా పంపింది. ఓడరేవుల దిగ్బంధనాన్ని తొలగించి అణుచర్చలను వాయిదా వేస్తే యుద్ధాన్ని ముగించేందుకు సిద్దమంటూ ఇరాన్ గతంలో ప్రతిపాదించింది. దాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించగా సవరించిన ప్రతిపాదనను పాకిస్తానీ మధ్యవర్తుల ద్వారా అమెరికాకు ఇరాన్ గురువారం సాయంత్రం సమర్పించింది. అందులోని వివరాలు పూర్తిగా బయటకు రాలేదు. అయితే చర్చలు కొనసాగుతున్నంత కాలం శుద్ది చేసిన యురేనియంను ఇప్పటికే దెబ్బతిన్న అణు కేంద్రాల నుంచి ఎక్కడికి తరలించకుండా ఉండేందుకు ఇరాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇరాన్ పంపిన నూతన ప్రతిపాదనపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ అది తనకు సంతృప్తికరంగా లేదని ప్రకటించారు. టెహ్రాన్ నాయకత్వంలో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్నాయని, ఒప్పందం కుదురుతుందో లేదో చెప్పలేనని వ్యాఖ్యానించారు. So they want to make a deal, but I'm not satisfied with it, so we'll see what happens. Iran wants to make a deal because they have no military left, essentially, and they want to make a deal, but I'm not satisfied with it. In terms of the negotiation telephonically, they've made strides, but I'm not sure if they ever get there. There's tremendous discord. They're having a tremendous problem getting along with each other in Iran. The leadership is very disjointed. It's got 2 to 3 groups, maybe 4, and it's a very disjointed leadership. And with that being said, they all want to make a deal, but they're all messed up. ఇరాన్ విషయంలో సైనిక పరంగా తమ ముందున్న కొత్త ఇచ్చికాలను ప్రత్యేక సమీక్షలో ట్రంప్నకు అమెరికా కమాండర్లు వివరించారు. హర్ముజ్ సమీపంలోని దీవులకు సైనికులను తరలించడం, 60% శుద్ది చేసిన యురేనియంను స్వాధీనం చేసుకునేందుకు ఇస్ఫహాన్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టడం, స్వల్పకాలంలో భారీ దాడులు చేయడం వంటివి ఇందులో ఉన్నాయి. మరోవైపు దాదాపు 10 నెలలుగా పశ్చిమాసియాలో మోహరించి ఉన్న అమెరికా విమాన వాహక నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఎట్టకేలకు అక్కడి నుంచి వెనుతిరగటం విశేషం. అయితే ఇరాన్పై దాడులకు తమ ముందున్న అవకాశాలను ట్రంప్ పరిశీలించడం, ఇజ్రాయెల్కు 24 గంటల వ్యవధిలో 6,500 టన్నుల సైనిక సామగ్రిని చేరవేయడం వంటి పరిణామాలు యుద్దం ముగింపుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఉద్రిక్తతలు మరింత పెరగొచ్చన్న ఆందోళన కలిగిస్తున్నాయి. అటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ ప్రయోగించే డ్రోన్లు, క్షిపణులను అడ్డుకునేందుకు ఐరన్ బీమ్ అనే లేజర్ ఆయుధాన్ని యుఏఈకి విక్రయించడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా సమాఖ్య EU నుంచి దిగుమతయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాలను వచ్చే వారం నుంచి 25% పెంచుతున్నట్లు ప్రకటించారు. గతేడాది కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందానికి ఐరోపా సమాఖ్య కట్టుబడి లేదని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ఐరోపా దేశాలు తమ ఫ్యాక్టరీలను అమెరికాకు వేగంగా తరలించాలన్న ఉద్దేశంతోనే ఈ పన్నుల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత జూలైలో కుదిరిన టర్న్బెర్రీ ఒప్పందం ప్రకారం గరిష్టంగా 15% సుంకం విధించాలని నిర్ణయించినప్పటికీ అమెరికా సుప్రీంకోర్టు ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ అధికారాలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు ట్రంప్ యంత్రాంగం ఈ చర్యలకు ఉపక్రమించింది. ట్రంప్ తాజా నిర్ణయంతో యుఎస్, EU మధ్య కుదిరిన ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇరాన్ ఆయు పట్టుపై కొట్టేందుకు అమెరికా అత్యంత ప్రమాదకరమైన తన బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తోంది. అమెరికాను, గల్ఫ్ దేశాలను నిద్రపోనివ్వకుండా చేసిన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను డార్క్ ఈగిల్ క్షిపణులతో కొట్టాలని అమెరికా సెంట్రల్ కమాండ్ వ్యూహం రచించింది. ధ్వని కంటే 5 రెట్ల వేగంతో దూసుకెళ్లే ఈ హైపర్సోనిక్ క్షిపణులను రష్యా, చైనా గగనతల రక్షణ వ్యవస్థలు సైతం అడ్డుకోలేవని అమెరికా చెబుతోంది. డార్క్ ఈగిల్ ప్రత్యేకతలేంటి? ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇరాన్ క్షిపణి లాంచర్లు నామరూపాలు లేకుండా పోతాయా? ఈ కథనంలో చూద్దాం. ఇరాన్పై అమెరికా మళ్లీ విధ్వంసకర దాడులు చేయనుందని ప్రచారం జరుగుతున్న వేళ మరికొన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి. తన అమ్ముల పొదిలోని అత్యాధునిక ఆయుధ వ్యవస్థలో ఒకటైన డార్క్ ఈగిల్ హైపర్సోనిక్ క్షిపణిని ఇరాన్పై ప్రయోగించేందుకు అమెరికా సిద్ధమైందని తెలిసింది. డార్క్ ఈగిల్ వ్యవస్థను పశ్చిమాసియాకు తరలించాలని అమెరికా సైనిక ఉన్నతాధికారులకు యుఎస్ సెంట్రల్ కమాండ్ విజ్ఞప్తి చేసినట్లు బ్లూంబర్గ్ కథనం తెలిపింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో మోహరించిన టొమహాక్ వంటి ప్రిసిషన్ స్ట్రైక్ మిసైల్స్ ఇరాన్ భూభాగం మొత్తాన్ని చేరలేకపోతున్నాయని, ఫలితంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను నాశనం చేయలేకపోతున్నామని సెంట్రల్ కమాండ్ తెలిపింది. అందుకు డార్క్ ఈగిల్ హైపర్సోనిక్ క్షిపణులే సరైనవని ఉన్నతాధికారులకు తెలిపింది. అయితే ఈ ప్రతిపాదనపై పెంటగాన్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఆమోదం లభిస్తే ఈ హైపర్సోనిక్ ఆయుధాన్ని అమెరికా ప్రత్యక్ష యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి అవుతుంది. రష్యా, చైనా ఇప్పటికే హైపర్సోనిక్ క్షిపణి సాంకేతికతలను పరీక్షించి మోహరించాయి. అయితే ఆ దేశాలు కూడా ఈ సాంకేతికతను పూర్తిగా కార్యాచరణలోకి తెచ్చినట్లు ప్రకటించలేదు.
డార్క్ ఈగిల్ హైపర్సోనిక్ క్షిపణులు సుదూర లక్ష్యాలను ఛేదించేందుకు అభివృద్ధి చేశారు. ధ్వని కన్నా 5 రెట్ల ఎక్కువ వేగంతో ప్రయాణించి విధ్వంసం సృష్టించగలవు. గాల్లోనే ప్రయాణ దిశను మార్చుకోగల సామర్థ్యం ఉండడంతో రష్యా, చైనా గగనతల రక్షణ వ్యవస్థలు సైతం దీన్ని అడ్డుకోవడం అసాధ్యం. ప్రస్తుతం ఇరాన్లోని కొన్ని ప్రాంతాల్లో అమెరికా గగనతల ఆధిపత్యం సాధించినప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇంకా ఇరాన్ ఆధిపత్యమే కొనసాగుతోంది. అమెరికాకు చెందిన అత్యాధునిక MQ-9 డ్రోన్లను సైతం IRGC నేలకూల్చింది. ఇప్పుడు ఒక్కోటి 125 కోట్ల ధర కలిగిన డార్క్ ఈగిల్ క్షిపణులు అమెరికాకు అవసరమయ్యాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతూనే ఉన్నాయి. ఈ సమయంలో 2 దేశాలు కూడా ఆయుధాలను సమకూర్చుకునే పనిలో పడినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్ ఒక్క మాట చెబితే యుద్ధం మళ్లీ మొదలవుతుంది. అయితే ఈసారి 2 వైపులా దాడుల తీవ్రత మరింత భయంకరంగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగనాల జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 15 పోలింగ్ కేంద్రాల్లో నేడు రీపోలింగ్ జరుగుతోంది. ఆయా చోట్ల ఎన్నికల అక్రమాలు జరిగినట్లు నివేదికలు రావడం వల్ల ఇవాళ రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశించింది. మగ్రాహాత్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో 11 పోలింగ్ కేంద్రాలు, డైమండ్ హార్బర్లోని 4 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఫాల్తా నియోజకవర్గంలో రీపోలింగ్పై ఇవాళ నిర్ణయం తీసుకుంటామని, అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి నివేదిక రావాల్సి ఉందని ఈసీ అధికారి ఒకరు తెలిపారు. ఎన్నికల 2వ దశలో భాగంగా ఏప్రిల్ 29న మగ్రాహాత్ పశ్చిమ, డైమండ్ హార్బర్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఆయా చోట్ల అక్రమాలు జరిగినట్లు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. వాటిపై రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఈ రీపోలింగ్ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరాకు నాటి ఈవో ధర్మారెడ్డే ప్రధాన కారకుడని ఏకసభ్య కమిషన్ కుండలు బద్దలు కొట్టింది. టెండరు నిబంధనలు సడలించడానికి అనుమతిచ్చింది ఆయనేనని తేల్చి చెప్పింది. ఆయన నిర్ణయాల వల్లే టీటీడీలోకి కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు చొరబడ్డాయని తేల్చి చెప్పింది. వాటిని బ్లాక్ లిస్టులో పెట్టకుండా కొనసాగించారని స్పష్టం చేసింది. ధర్మారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో సిఫార్సు చేసింది. ఈ వ్యవహారంలో అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఆర్థిక సలహాదారు బాలాజీ, మరికొందరి ప్రమేయాన్ని కమిటీ ప్రస్తావించింది. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కల్తీ నెయ్యి సరఫరా జరగడానికే నాటి అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డే ప్రధాన కారణమని ఏకసభ్య కమిషన్ నిగ్గు తేల్చింది. నాణ్యమైన నెయ్యి సరఫరాకు తూట్లు పొడిచేలా టెండరు నిబంధనలు సడలించడానికి అనుమతిచ్చారని స్పష్టం చేసింది. ఆయన చర్యల వల్ల టీటీడీ నెయ్యి కొనుగోలు ప్రక్రియ ప్రమాదంలో పడిపోయిందని వెల్లడించింది. సరఫరా సంస్థల అర్హతలు, విశ్వసనీయత, వాటి సామర్థ్యం, నాణ్యత హామీ వ్యవస్థలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది పరిశీలించడంలో ధర్మారెడ్డి విఫలమయ్యారని నిర్ధారించింది. దీనివల్లే మోసపూరిత సంస్థలకు నెయ్యి సరఫరా ఆర్డర్లు లభించాయని తెలిపింది. 2022 ఫిబ్రవరి 14న ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలోనే నెయ్యి సరఫరా టెండరు నిబంధనల సడలింపునకు అనుమతిచ్చారని కమిషన్ వెల్లడించింది. 2021 డిసెంబర్లో భోలేబాబా డైరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారని తెలిపింది. 2022 జూన్లో దానిపై అనర్హత వేటు వేశారని పేర్కొంది. అయినా నెయ్యి సరఫరా కొనసాగించడానికి ఆ సంస్థకు ధర్మారెడ్డి అనుమతిచ్చారని స్పష్టం చేసింది. భోలేబాబా, వైష్ణవి, ప్రీమియర్ డైరీలు కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నాయని 2022 ఆగస్టులోనే తేలినా బ్లాక్ లిస్టులో పెట్టకుండా టీటీడీకి నెయ్యి సరఫరా కొనసాగించేలా చేశారని ఏకసభ్య కమిషన్ వివరించింది. ఇదే తీవ్ర నిర్లక్ష్యమని తేల్చి చెప్పింది. టెండరు నిబంధనల అమల్లో ధర్మారెడ్డి విఫలమయ్యారని స్పష్టం చేసింది. ఆయన చర్యల వల్ల అనేక విధానపరమైన లోపాలు తలెత్తాయని, కల్తీ నెయ్యి రాకుండా కాపాడే రక్షణ వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయని కమిషన్ వివరించింది. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పాలక మండలి దృష్టికి తీసుకెళ్లడంలో ధర్మారెడ్డి విఫలమయ్యారని స్పష్టం చేసింది. బీటాసిటోస్టెరాల్ పరీక్షను తప్పనిసరి చేస్తూ 2022 జూలై 1 నుంచి అమల్లోకొచ్చిన నిబంధన గురించి పాలక మండలి దృష్టికి తీసుకెళ్లలేదని తెలిపింది. 2022 ఆగస్టులో 2 డైరీలతో నెయ్యి సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు బీటాసిటోస్టెరాల్ పరీక్ష నిబంధన చేర్చకుండా వాటికి ఆమోదం తెలిపారని వెల్లడించింది. కల్తీ నెయ్యి సరఫరా జరుగుతోందంటూ మైసూరులోని CFTRI సంస్థ నిగ్గు తేల్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. 2022 జూలై 1 నుంచే బీటాసిటోస్టెరాల్ పరీక్ష తప్పనిసరైన 2023 నవంబర్ 14 వరకు ఆ నిబంధనను నెయ్యి సరఫరా టెండరు షరతుల్లో చేర్చలేదని వెల్లడించింది.
నెయ్యి సరఫరా టెండరు నిబంధనల సడలింపుతో తలెత్తే ప్రతికూల ప్రభావాల్ని అంచనా వేయకుండా ఆ ప్రతిపాదనలకు అప్పట్లో ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ ఆమోదం తెలిపారని ఏకసభ్య కమిషన్ స్పష్టం చేసింది. తరువాత పాలక మండలి ముందు ఆ ప్రతిపాదనను పెట్టడంతో అక్కడ ఆమోదం పొందిందని వివరించింది. టెండరు నిబంధనల సడలింపు ప్రతిపాదనలు ఆమోదించేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోలేదని తెలిపింది. ఫలితంగానే కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం కలిగిందని వెల్లడించింది. టీటీడీ ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంటింగ్ అధికారిగా వ్యవహరించిన ఓ బాలాజీ కల్తీ నెయ్యి సరఫరా సంస్థలో చొరబాటుకు కారకుడని ఏకసభ్య కమిషన్ తేల్చి చెప్పింది. నెయ్యి సరఫరా టెండరు నిబంధనల సడలింపుతో తలెత్తే ప్రతికూల ప్రభావాల్ని అంచనా వెయ్యలేదని వెల్లడించింది. బీటాసిటోస్టెరాల్ పరీక్షను తప్పనిసరి చేస్తూ 2022 జూలై 1 నుంచి అమల్లోకొచ్చిన నిబంధనను టెండరు షరతుల్లో చేర్చకుండా జాప్యం చేశారని తెలిపింది. ఆ నిబంధన చేర్చకుండానే 2 డెయిరీలతో ఒప్పందానికి సిఫార్సు చేశారని వివరించింది. రివర్స్ ఆక్షన్ తర్వాత లేఖల ద్వారా ధరలు తగ్గించినా అలాంటి టెండర్లను తిరస్కరించకుండా టెండర్లు ఆమోదించారని సిఫార్సు చేశారని పేర్కొంది. ఉల్లంఘనకు సహకరించారని నిర్ధారించింది. అతి తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తామంటూ వచ్చిన బిడ్లను పక్కాగా పరిశీలించకుండా ఆమోదించారని స్పష్టం చేసింది. తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాలాజీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేసింది. 2018 మే 17 నుంచి 2020 మే 13 వరకు ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్గా పనిచేసిన పి. జగదీశ్వరరెడ్డి నెయ్యి సరఫరా టెండరు నిబంధనలు సడలించిన కమిటీలో సభ్యుడు. తగిన కారణాలు లేకుండానే టెండరు నిబంధనలు సడలించాలని ఆయన సిఫార్సు చేసినట్లు ఏకసభ్య కమిషన్ తన నివేదికలో తెలిపింది. ఆ ప్రతిపాదనను ఈవో ఆమోదానికి పంపించారని వెల్లడించింది. ఆర్ఎస్ఎస్వి సుబ్రహ్మణ్యం 2020 మే 13 నుంచి 2023 మే 1 వరకు ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎంగా పనిచేశారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరుగుతోందని సిఎఫ్టీఆర్ఐ నివేదికలో వెల్లడైనా దాన్ని సుబ్రహ్మణ్యం, ఈవో పాలక మండలి దృష్టికి తీసుకురాలేదని, ఫైల్ను దాచిపెట్టారని వివరించింది. భోలేబాబా, ప్రీమియర్, వైష్ణవి డైరీలు సరఫరా చేస్తున్న నెయ్యిలో కల్తీ ఉన్నట్లు సిఎఫ్టీఆర్ఐ నివేదికలో నిగ్గు తేలిన తర్వాత కూడా వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. ఆయన తీవ్రమైన దుష్ప్రవర్తనకు సంబంధించిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. నెయ్యి సరఫరా టెండరు నిబంధనల్ని పటిష్టం చేయడంలోనూ తరువాత వాటిని పూర్తిగా సడలించడంలోనూ నెయ్యి నిపుణుడైన బి. సురేంద్రనాథ్ పాత్ర ఉందని కమిషన్ తేల్చింది. కల్తీ నెయ్యి సరఫరాదారులతో చేతులు కలిపి వారి వినతి మేరకు బీటాసిటోస్టెరాల్ పరీక్షకు మినహాయింపు ఇవ్వాలని సిఫార్సు చేశారని వెల్లడించింది. తద్వారా కల్తీ నెయ్యి సరఫరా కొనసాగడానికి దోహదపడ్డారని తెలిపింది. డైరీ నిపుణుడైన ఎం. విజయభాస్కర్ రెడ్డి బీటాసిటోస్టెరాల్ పరీక్ష తప్పనిసరి అన్న నిబంధన అమలు చేయడంలో విఫలమయ్యారని కమిషన్ వెల్లడించింది. ప్లాంటు తనిఖీ బృంద సభ్యుడిగా తన బాధ్యతల్ని నిష్పక్షపాతంగా నిర్వహించలేదని స్పష్టం చేసింది. ప్రొక్యూర్మెంట్ జీఎంల కంటే కింది స్థాయి అధికారుల పాత్రపైన సిట్ అభియోగ పత్రంలో వివరించింది. దాని ఆధారంగా వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కాలం కరుణించడంతో పంట పండించినా అమ్ముకుందామంటే అధికారుల కటాక్షం లభించక అన్నదాతలు బిక్కుబిక్కుమంటున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట మార్కెట్కు తీసుకొస్తే పట్టించుకునే నాథుడు లేక రైతులు అల్లాడుతున్నారు. సాయంత్రం అయితే చాలు ఉరుములు మెరుపులు వస్తుండటంతో కర్షకుల గుండె గుబేలుమంటోంది. మరోవైపు గన్నీ బ్యాగులు సైతం ఇవ్వకపోవడంతో అదనంగా ఆర్థిక భారం పడుతోంది. తూకం వేసి రోజులు గడుస్తున్నా లారీలకు ఎత్తకపోవడంతో అన్నదాతలు మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సుమారు 58,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైంది. ఎకరానికి కనీసం 25 క్వింటాల దిగుబడి చొప్పున దాదాపు 14,50,000 క్వింటాల దిగుబడి వచ్చింది. బయట దళారులు 1,700 రూపాయలకు క్వింటా కొంటుండగా ప్రభుత్వం 2,400 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. క్వింటాలకు 700 వరకు తేడా ఉండటంతో రైతులు పెద్ద ఎత్తున మార్కెట్కు మొక్కజొన్న ధాన్యం తీసుకొచ్చారు. అయితే మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం రైతులకు కన్నీరు తెప్పిస్తోంది. అలంపూర్ చౌరస్తా మార్కెట్లో 30,000 బస్తాలు తూకం వేసి ఉండగా మరో 60,000 బస్తాల మొక్కజొన్న రాసులు నిల్వగా ఉన్నాయి. తొలుత 16,000 గోనె సంచులు ఇచ్చిన పీఏసీఎస్ అధికారులు ప్రస్తుతం రైతులనే కొనుక్కోవాలంటున్నారు. బస్తాకు 30 రూపాయల చొప్పున అదనపు భారాన్ని భరించి బస్తాలు తెచ్చి తూకం వేయించుకున్న రైతులు లారీలు రాకపోవడంతో 20 రోజులుగా మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాస్తున్నారు. మార్కెట్లో అంతా నల్లరేగడి భూమి ఉండటంతో వర్షం వస్తే లారీలు వెళ్లలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు అష్టకష్టాలు పడి ఎంత ఇబ్బంది ఉన్నా, ఆర్థిక ఇబ్బంది ఉన్నా గానీ కూడా రైతులు సొంతంగా బ్యాగులు కొనుక్కొని వచ్చి నింపుకుంటున్నారు. ఇక్కడ ఎవరిది లోపం అనేది అర్థం కావడం లేదు. దాదాపు 40,000 సంచులు స్టాక్ ఉంది. 6 నెలలు ఆ పంట పండించిన మార్కెట్కి తీస్తే
సంచులు పట్టారు కానీ లారీలు లేవు. అకాల వర్షాలు కానీ పడినామనుకోనండి రైతులు నట్టేట్ల మునిగిపోతారు. నేను మొక్కజొన్నలు తెచ్చి కనీసం 15 రోజులు కనుక వస్తుంది. కాటేసినారు. లారీలకు దినం ఇవాళ వస్తాయి రేపు వస్తుంది కూడా తిప్పలు పెడుతున్నారు మమ్మల్ని. ఇప్పుడు మీ లారీలనే రోజు ఒక 5-10 లారీలు వస్తుంటే 10 మంది రైతులు పోయినా బాధ ఉండదు. ఇప్పుడు ఊర్లో వచ్చిన మొక్కసక్క వచ్చిన లారీలకి ఎత్తిస్తున్నారు. మా లగటంలో వెనకబడితే వస్తుంది అనుకుంటే అందరు ఇదే పని చేస్తున్నారు. ఇక్కడ సరే మొన్న రాత్రి వాన వస్తే నానిపోతుండే, మళ్ళీ దానిలో నెట్లు వేయించుకొని మళ్ళీ కూలీలకు ఇచ్చి నెట్ వేయించుకొని ఇప్పుడు కాటకు ఎత్తనీక 165 రూపాయలు కింటానికి. మా సంచులు తెచ్చుకున్నారు, సంచులు తెచ్చుకున్నాము. సంచికి 15 రూపాయలు ఇస్తామంటే 15 రూపాయలు బిల్లులో కూడా ఇస్తలేరు. సంచులు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఒకటే సతాయిస్తున్నారు రైతులని. గద్వాల మార్కెట్ యార్డులోనూ మొక్కజొన్న రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. ధరూరు, గట్టు, కేటిదొడ్డి, మల్దకల్లు, గద్వాల మండలాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున మొక్కజొన్నలు తీసుకురావడంతో కనీసం మార్కెట్లో పోసేందుకు జాగా లేదు. ఇక్కడ సైతం గండి సంచులతో పాటు లారీల కొరతతో అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. 5 రోజులు సార్ ఎవరు పట్టించుకుంటలేరు. తెచ్చి ఆడేసినాము ఊపుకున్నాం. మరి ఇంతకీ ఎవరు ఏమంటలేరు. నేను కూడా తీసుకుపోతలేరు. రైతు మాల్ పోతే బాగుంటుందని మేము అంటున్నాం సార్. ఎన్నాళ్ళు ఉండాలి ఇట్లే. తీసుకొచ్చి కూడా 4-5 రోజులు అవుతుంది. తెచ్చిన సరుకును కూడా ఇంకా సరిగా కాపలా ఉండదు. సరిగ్గా బయటికి పోతలేదులే కానీ ఇక్కడ కొనుగోలు అనేది సక్రమంగా జరగడం లేదు. కొనుగోలు విషయంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరు రైతులను పట్టించుకునే నాతోటి ఎవరు లేకుండా పోతున్నాడు ఇక్కడ. ఎందుకంటే తీసుకొచ్చి ఇక్కడ వేస్తే వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ అకాల వర్షాల వల్ల మేము అరకాలం ఎండాక వాన కష్టపడి పండించిన పంటలన్నీ కూడా నాశనం అయిపోతామనే దిగాలతో సరిగా తిండి తినక ఇంకా రాత్రి దోమలతో నిద్ర కాసుకొని అప్పుడు కాపలా కాస్తున్నాం. ఇంకా మొత్తం 10 రోజులు ఇక్కడనే ఉండాలంటే మాకు ఇతర పనులు ఉంటాయి కదా సార్. రోజుకు 1-2 లారీల చొప్పున ఇప్పటి వరకు 20,000 బస్తాలు తరలించినట్లు కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న పిఎస్సిఎస్ అధికారులు చెబుతున్నారు. మరో 52 లారీలు వచ్చినా ఉన్న ధాన్యమంతటిని తరలించడం సాధ్యం కాదని వెల్లడిస్తున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. పంటల కొనుగోళ్లలో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో ప్రధాన పంటల కొనుగోళ్లపై మంత్రి సమీక్షించారు. ఈ ఏడాది రబీ మార్కెటింగ్ సీజన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పంటల కొనుగోళ్ల పురోగతిపై వ్యవసాయ శాఖ మార్క్ఫెడ్ అధికారులతో విస్తృతంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో పంటల కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.